రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు. మరి ప్రభు మహోన్నతమైన కృపను బట్టి ఈ వారంలో కూడా ప్రభు సన్నిధిలో ఆయన ఘనమైన నామాన్ని ఆరాధించడానికి, కీర్తించడానికి ప్రభు మనకు చూపిన కృపను, కనికర, వాత్సల్యతను బట్టి ప్రభుని నేను స్తుతిస్తున్నాను. మరి గడిచిన వారంలో మనం ఒక మాట ధ్యానం చేశాం. దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో నుండి ప్రవక్త అయినటువంటి సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయం 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను, మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునది ఏమనగా నేను నీకు సంతానము కలుగు చేసేదను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చదవబడిన లేఖములో మరి గడిచిన వారం మనం ఆరాధించే దేవుడు ఎవరంటే శత్రువుల పైన జయమునిచ్చి నెమ్మదిని కలుగు చేయవాడు అని మనం ధ్యానం చేశాం. నెమ్మది లేక మరి చాలామంది లోకంలో నెమ్మది కొరకు పడరాని ప్రయాసలు పడుతున్న వారు ఉన్నారు. కొంతమంది వారి ధనాన్ని బట్టి నెమ్మదనుకొని భ్రమలో బ్రతుకుతున్న వారు ఉన్నారు. కొంతమంది మా యొక్క టాలెంట్ని బట్టి, మా బలగాన్ని బట్టి, బంధువులను బట్టి, మాకున్నటువంటి లోకపరమైనటువంటి ఆధిక్యతలను బట్టి నెమ్మది అని కొంతమంది బ్రతుకుతున్నారు. అయితే వారిలాగా మీరు ఉండకూడదని ప్రభువు ఏమన్నాడు అంటే, నా ద్వారానే తప్ప నెమ్మది మీకెక్కడ నుండి రాదు. నెమ్మదిని కలుగు చేస్తానని వాగ్దానపూర్వకంగా మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో తెలియపరిచిన మాటను కూడా మనం ధ్యానం చేశాం. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 56వ వాక్యములో, 8వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 8:56లో మనం ధ్యానం చేశాం కదా. మోషే ద్వారా తన ప్రజలతో ప్రభు ఏం మాట్లాడాడంటే, నా ప్రజలకు నేను నెమ్మదిని కలుగు చేస్తాను అని శుభవాగ్దానముగా నేను తెలియపరుస్తున్నాను అన్నాడు. ఏ వాగ్దానం అంటే, శుభకరమైనటువంటి వాగ్దానం ఏంటి అంటే, నా ప్రజలకు నేను నెమ్మదిని కలుగు చేస్తాను. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే నెమ్మదిని కలుగు చేయగలిగిన దేవుడు. ఒకవేళ మన ధనాన్ని బట్టి మనకు నెమ్మది వచ్చింది అనుకుంటే, ఉగ్రత దినమందు మన ఆస్తి, మన ధనం అక్కడకు రానే రాదు. మనకున్న ఏది మన జీవితాల్లో నెమ్మదిని కలుగు చేయలేదు అని దేవుని వాక్యములో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే టోటల్గా మనం ధ్యానం చేసిన మాట ఏంటంటే, నెమ్మదిని కలుగు చేయవాడు ఎవరో? దేవుడే. మన జీవితాల్లో నెమ్మదిని కలుగు చేయవాడు దేవుడే గనుక మనము ఎలాగున ఉంటే నెమ్మదిని మనకు కలుగు చేస్తాడు. ఈ దినం మన ధ్యానాంశముగా ఎలాగున మనం ఉంటే నెమ్మది మన జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తాడో కొద్ది మాటలు క్లుప్తమైన దైవాక్య సందేశాన్ని మీకు అందించి నా సమయాన్ని ముగించడానికి కొరకు ఆశిస్తున్నాను. చూద్దాం దేవుని వాక్యంలో నుండి ఎలాగున మనం ఉంటే మనకి నెమ్మదిని దేవుడు కలుగు చేస్తాడో కొన్ని మాటలు దేవుని వాక్యములో మీ జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. ఇలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదికియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 15వ అధ్యాయంలో ఆసాతో ప్రభువు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ప్రవక్త ద్వారా, ధైర్యము తెచ్చుకోండి, మీరు నా పక్షంగా ఉంటే నేను కూడా మీ పక్షంగా ఉంటాను. మీరు నాకు జనులై ఉంటే నేను మీకు దేవుడనై ఉంటాను. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, కలవరం చెందాల్సినటువంటి అవసరం లేదు. మీ మీద శత్రువులు రాకుండా శత్రువుల యొక్క బలాన్ని నేను అణిచివేసి నేను మీకేమిస్తానంటే నెమ్మదిని కలుగు చేస్తాను. ఈ మాటలు వారిని ధైర్యపరుస్తూ మాట్లాడారు. యోధా వారితో, ఇశ్రాయేలు ప్రజలతో, రాజు అయినటువంటి ఆసాతో ప్రభువు మాట్లాడుతున్నటువంటి బలమైనటువంటి మాట ఏంటి అంటే,
నేను మీకు నెమ్మదిని కలుగు చేయాలి అంటే మీరు ఏం చేయాలి? ఇక్కడ చెప్పాడు చదివిన మాటలో, పూర్ణ మనస్సుతో మీరు దేవుని వెదికిన ఎడల ఏం చేయాలంట? నెమ్మది మన జీవితాల్లో రావాలి అంటే లోకములో సగం, దేవుల్లో సగం ఉండకూడదు. పెద్దోళ్ళు అంటారు, ఉంటే 6 రేవులైన ఉండాలి, లేకపోతే ఈ రేవులైన ఉండాలి. ఉంటే దేవుని కొరకు బ్రతకడానికైనా సిద్ధపడాలి, చనిపోవడానికైనా సిద్ధపడాలి, లేకపోతే అసలు దేవుడు వద్దనుకుంటే లోకంతో మిళితమై బ్రతకాలి. మనం ఎవరమంటే దేవుని వలనైనటువంటి రక్షణ పొందినటువంటి ప్రజలం, మాధుర్యమైనటువంటి జీవితాన్ని ప్రభువుతో కలిసి బ్రతుకుతున్న వారం కనుక చావైనా రేవైనా బ్రతుకైనా ప్రభువు కోసమే తప్ప మరి ఇంక దేనికోసం మనం బ్రతకడానికి అవకాశం ఇవ్వకూడదు. అందుకనే తన ప్రియుడైనటువంటి గాయనుకు లేఖ రాస్తూ అంటాడు అపోస్తలుడైనటువంటి యోహాను గారు, ప్రియుడా, నీవన్ని విషయంలో వర్ధిల్లి సుఖంగా సౌఖ్యంగా ఉండాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే నీవు అన్ని విషయంలో సౌఖ్యంగా సుఖంగా ఉండాలి అంటే నీ ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వి, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లు, ఆత్మీయ జీవితాన్ని అణగారింపజేసుకోబాక ఆత్మకు నీవు ప్రాముఖ్యతనిచ్చి నడువు అని యోహాను భక్తుల ద్వారా గాయనుకు లేఖ రాస్తూ తెలియపరిచాడు. కనుక మనం పూర్ణముగా పరిపూర్ణంగా దేవుని వెదికే అనుభవం మన జీవితాల్లో ఉంటే, ఎవరైతే పరిపూర్ణమైనటువంటి మనసుతో దేవుని వెతకగలుగుతారో, ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలి. దేవుని వెతకగలిగినటువంటి మనస్సు ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారి జీవితాల్లో శత్రువులను అణిచివేస్తాడు దేవుడు, విరోధులను పతనము చేస్తాడు దేవుడు. శరీరపరమైనటువంటి ఆశ కోరిక లేకుండా, ఈ లోకపరమైనటువంటి శరీరాశలో నేత్రాశలో జీవబడములో పడిపోకుండా శత్రువైనటువంటి పోయిన వారం చెప్పాను నేను, మన శరీరమే మనకి ఏంటి? శత్రువు. సాతాను ఒక శత్రువు అయితే మన శరీరాన్ని శత్రువు అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు. కనుక ఈ శరీరములో ఉన్న శరీరాశ నేత్రాశ జీవబడము చావాలి అంటే మనము పరిపూర్ణమైన మనసుతో దేవుణ్ణి వెతకగలగాలి. నీ శత్రువులు నేను అడిచివేసి నీకు ఏమిస్తానంటే నెమ్మదిని కలుగు చేస్తాను. ఎవరైతే పూర్ణ మనసుతో దేవుని వెతికేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారో వారి జీవితాల్లో దేవుడు ఏమిస్తాడంటే నెమ్మదిని కలుగు చేస్తాడు. కీర్తనల గ్రంథంలో ఒక చక్కని మాట అంటాడు, 11వ కీర్తన అనుకుంటాను, అక్కడ మీరు చదివితే ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలన చేస్తున్నాడంట. దేనికో తెలుసా? వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని చూస్తున్నాడంట. ఏం కలిగి? వివేకము కలిగి దేవుని వెదికేవారు ఉన్నారేమో, దేవుని కనుగొనేవారు ఉన్నారేమో, నన్ను వెతుకుతున్న వారు ఉన్నారేమో అని వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు చూస్తూ ఉన్నాడంట. కానీ ఒక్కళ్ళు కూడా దేవునికి కనబడలా. లోకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే 3 ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు అక్కడ ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. నెంబర్ 1 ఏం చెప్పాడు? పోగొట్టుకున్న నాణ్యాల గురించి చెప్పాడు. రెండవది తప్పిపోయిన గొర్రెపిల్ల గురించి చెప్పాడు. మూడవది తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పారు. ఈ 3 సందర్భాలు ప్రభువు జ్ఞాపకం చేయడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. వారు ఎలాగైతే ఆశతో ఆసక్తితో నమ్మకాన్ని కలిగి ప్రభువుని వెతకగలిగారో, వారు పోగొట్టుకున్న వాటిని వెతకగలిగారో, ఆ స్థితిలో కనుక మనం వెతకగలిగితే మన జీవితాల్లో దేవుడు మనకు దొరుకుతాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. వెతికే ప్రతి వాని జీవితంలో దేవుడు ఏమిస్తానంటే నెమ్మదిని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, జగమంతా వెతికాను జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా.
నెమ్మదిని కలుగు చేయవాడు నీకు నెమ్మదిని ఎలాగూ కలుగు చేస్తారంటే పూర్ణ మనస్సుతో దేవుని వెదికినప్పుడు నెమ్మది వస్తుంది. రెండో మాట చూద్దాం. దేవుని వాక్యంలో మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 71వ కీర్తన, కీర్తనల గ్రంథం 71వ కీర్తన 20-21 వచనాలు. అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధి చేయదువు. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాయిద్యముతో నిన్ను స్తుతించెదను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. భక్తుడైనటువంటి కీర్తనాకారుడు తన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకుంటున్నాడు. నేను ఎలాగుంది, నా పరిస్థితి ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది అంటే మరి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఎవరూ లేరయ్యా. నా పరిస్థితి నిర్మానుష్యంగా ఉంది. ఆశలన్నీ అనగారిపోయినటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. అయితే మొదటి వచనంలో మీరు చదివితే 71వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నానయ్యా, నన్ను నీవు సిగ్గుపడనీవయ్యా. దేవుని వైపు తిరుగు వారిని దేవుడు ఏం చేయడు? సిగ్గుపరచడు. ఎప్పుడు మనుషులు నమ్ముకుంటే సిగ్గుపరచబడతామేమో, మనుషుల యొక్క సహాయాన్ని కోరితే సిగ్గుపరచబడతామేమో, కానీ జీవము కలిగిన దేవుని నమ్ముకున్నప్పుడు, జీవము కలిగిన దేవుని వైపు తిరిగినప్పుడు, జీవము కలిగిన దేవుని శరణు జొచ్చినప్పుడు ఆయన మనల్ని ఏం చేయడంటే ఎప్పుడు సిగ్గుపడినాడు. తలలు పైకెత్తుతాడే తప్ప తల దించుకునే పని మనం ఆరాధించే దేవుడు ఎప్పుడు చేయడు. ఇక్కడ అంటున్నాడు భక్తుడు తన విశ్వాసాన్ని బట్టి అంటున్నాడు, అయ్యా, నేను నీ తట్టు తిరుగుతున్నాను కనుక నీవు కూడా నా తట్టు తిరిగయ్యా. నీ తట్టు తిరిగే వారికి నీవు నెమ్మదినిచ్చే దేవుడు కదా. నువ్వు నా తట్టు తిరిగి నువ్వు నాకేం చేయాలంటే నెమ్మదిని కలుగు చేయి. ఎవరికి నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడు? ఎలాగున మన జీవితాల్లో నెమ్మది వస్తుంది అంటే దేవుని తట్టు తిరిగిన వారికి నెమ్మది వస్తుంది. ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరగాలి. దేవుని వైపు తిరగడం అంటే దాని అర్థం ఏంటంటే దేవుని పైన పరిపూర్ణంగా ఆధారపడటం. ఇక నాకు ఈ లోకములో ఆధారం ఏం లేదయ్యా, ఇక నాకు ఈ లోకములో నేను అని చెప్పుకోవడానికి నాకేమీ లేదు ప్రభు అని నిర్మానుష్యంగా ఉంది నా పరిస్థితి, నిరాశ నిస్పృహల మధ్యలో నేను ఉన్నాను. కాబట్టి నువ్వేం చేయాలంటే నేను నీ తట్టు తిరుగుతున్నాను కనుక నీవు నా తట్టు తిరిగయ్యా. దేవుని పైన మనం ఆధారపడినప్పుడు, దేవుని వైపు మనం తిరిగినప్పుడు మనందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో దేవుడు ఏమిస్తాడు? నెమ్మదిని కలుగు చేస్తాడు. యోబు అనగా అర్థం ఏంటి? దేవుని తట్టు తిరుగువాడు. యోబు దేవుని తట్టు తిరిగాడు కనుకే ఎన్ని పరిస్థితులు తన జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చినా, ఒకే దినాన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నా, ఒకే దినాన 10 మంది బిడ్డలు చనిపోయినా, ఒకే దినాన ప్రేమించిన 4 స్నేహితులు విడిచిపెట్టి దూషించి ఏదో మాకు తెలియని తప్పు, ఏదో అవిధేయత బలకింత ఏదో నీ హృదయంలో ఉంది అని దూషించి వెళ్ళిపోయిన వారిగా ఉన్న భార్య, ఇకనైనా నీ యథార్థతను విడిచిపెట్టవా అని యోబును నిష్కారణంగా ప్రశ్నించి దూషించి కించపరిచి భర్తను అవమానపరిచి వెళ్ళిపోయినా జీవము కలిగిన దేవుని తట్టు యోబు తిరిగాడు గనుక యోబు జీవితంలో 2 ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు దేవుని తట్టు తిరగగలిగితే, ఎవరి తట్టు తిరగాలి? కొన్నిసార్లు మనం అమ్మ తట్టు తిరుగుతాం, నాన్న తట్టు తిరుగుతాం, భర్త వైపు తిరుగుతాం, భార్య మీద ఆధారపడతాం, లోకములో ఉన్న బంధువులు, స్నేహితులు, ఈ లోకముల భవబంధాలు ఎన్ని ఉన్నాయో బంధాలపైన ఆధారపడి కొనసాగుతూ ఉంటాం. ఇందాక సహోదరి కూడా చెప్తూ, మనుషులు మనకు సహాయం చేస్తానంటారు కానీ స్పాట్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? చేతులు ఎత్తేస్తారు, నా వల్ల కాదని. అప్పుడు ఆధారంగా నిలబడేది ఎవరు? దేవుని వాక్యములో 118వ కీర్తన 7-8 వచనాలు అంటాడు, మనుషులు నమ్ముకొనుడి కంటే, రాజులు నమ్ముకొనుడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడింది. నిజంగా దేవునిపై నీవు ఆధారపడితే, నిజంగా దేవుని నీవు అనుసరించగలిగితే, నిజంగా దేవుని తట్టు నీవు తిరగగలిగితే నీకు అన్ని విషయాలలో దేవుడు ఏం కలుగు చేస్తారంటే నెమ్మదిని కలుగు చేస్తాడు. థర్డ్ పాయింట్, 3వ మాట చూద్దాం. దేవుని వాక్యంలో ఇర్మియా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. 6వ అధ్యాయం 16వ వాక్యం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్యం.
యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే సర్వమురా, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే సర్వమురా. పురాతన మార్గములు విచారించి తెలుసుకోండి. ఏది పురాతన మార్గం? ఏమ్మా, మార్గాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మన కాలనీకి రావడానికి రోడ్డు మార్గం ఉందా? ఉంది. రోడ్డు మార్గములో ఏ రూట్లో వచ్చినా, ఏ లైన్లో వచ్చినా కాలనీలోకి చేరుకుంటాం. అడ్డదారులు కూడా కొన్ని ఉన్నాయి రావడానికి. ఉన్నాయా లేదా? రాగోడని దారులయ్యి, దారి కాదు కానీ అడ్డదారులు కూడా మనం ఏం చేస్తాం, కాలనీలోకి వచ్చేస్తున్నాం. అయితే దేవుని వాక్యం అంటున్నాడు, పురాతన మార్గాన్ని విచారించి తెలుసుకోండి. ఏది పురాతన మార్గం అంటే, తెలియక కొంతమంది అనుకుంటున్నటువంటి విధానం ఏంటంటే, క్రైస్తవ్యాన్ని బట్టి అది మతం అనుకుంటున్నారు. క్రైస్తవ్యం మతం కాదు. యేసు ప్రభువారు విప్లవకారుడు కాదు. యేసు ప్రభువారు మతాన్ని స్థాపించడానికి రాలే. యేసు ప్రభువారు మార్గమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరలోకానికి నేను చేర్చే మార్గం ఎవరంటే యేసు ప్రభువారే. కనుక మార్గమై ఉన్న దేవుని పాద సన్నిధిలో పురాతన మార్గాన్ని విచారించండి. ఎవరు ఈ మార్గం అంటే, యేసు ప్రభువారు చెప్పాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నానని చెప్పాడు. కనుక ఈ మార్గాన్ని ఎవరైతే ఆ మార్గములో నడుచుకుంటారో, విచారణ చేయాలి అంటే ఆ మార్గాన్ని గురించిన సరి అయిన అవగాహన నీకు తెలియాలి. ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, యేసు ఎవరో నీవు తెలుసుకోగలగాలి. జక్కయ్య తెలుసుకున్నాడా లేదా? తెలుసుకున్నాడు. లూకాసు సువార్త 19వ అధ్యాయంలో యేసు ఎవరో చూడగోరెను. అయితే యేసు ప్రభువారి గురించి తనకు తెలిసింది కొంతే కానీ యేసు ప్రభువారికి మాత్రం జక్కయ్య గురించి అంతా తెలుసు. ప్రభువు వచ్చి జక్కయ్య త్వరగా దిగిరా, నీ ఇంటికి నేను వస్తానని చెప్పగానే యేసు ప్రభువారిని తన హృదయంలో చేర్చుకున్నాడు జక్కయ్య. తన బ్రతుకు మారింది, జీవితం మారింది. యేసయ్యే సాక్ష్యం చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? జక్కయ్య ఇక మీదట అబ్రహాము కుమారుడు అని చెప్పాడు. జక్కయ్య ఒకప్పుడు పాపి అని లోకమంతా ద్వేషించింది, దూషించింది. కానీ యేసు ప్రభువారు నోటొచ్చిన మాట ఏంటంటే, ఇతడు పాపి కాదు, ఇక మీదట ఇతడు ఎవరంటే దేవుని కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పురాతన మార్గములో నిలిచాడు. పురాతన మార్గాన్ని గురించి తెలుసుకున్నాడు. ఆ మార్గములో నడవడానికి ప్రయత్నము చేశాడు. ఆ మార్గములో నడిచాడు. కనుక తన వ్యక్తిగత జీవితంలో ఆస్తి ఇవ్వలేని నెమ్మది, ఐశ్వర్యం ఇవ్వలేని నెమ్మది, తన ఉద్యోగం ఇవ్వలేనటువంటి నెమ్మది ఎవరిచ్చారు? దేవుడు ఇవ్వగలిగారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన ఉద్యోగం నెమ్మది ఇచ్చిందా? జక్కయ్యకి ఇవ్వలేకపోయింది. తన ఆస్తి, డబ్బు అక్రమంగా సంపాదించాడు. అక్రమంగా సంపాదించిన ఆ సంపాదన ఏమన్నా నిలబడిందా తన జీవితంలో? లేదు. దానివల్ల ఏమి లేదు, నెమ్మది లేదు. కొంతమంది దేవుని సన్నిధి వదిలిపెట్టి డబ్బు కోసం పరిగెత్తుతున్నారు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఆదివారం దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే దానివల్ల నష్టమే కానీ ఆశీర్వాదం రాదు. బాగలేకో, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళో, లేకపోతే ఏదన్నా పరిస్థితితో మనం అనుభవించి ఆగిపోతే దేవుడు క్షమిస్తాడు. కానీ సరదాగా ఊరికి రామని చెప్పినట్లుగా సరదాగా మందిరాన్ని ఎగ్గొట్టామనుకో, అది పెద్ద ఆశీర్వాదం కాదు. నిజంగా నీవు దీవించబడాలి. నిజంగా పేతురుని ప్రభు అడిగాడు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, పేతురు అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. రెండోసారి కూడా చెప్పాడు. రెండోసారి అడగగానే కొద్దిగా డౌన్ అయింది స్వరం. మూడోసారి కూడా అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే వెంటనే నేను నిన్ను ప్రేమిస్తున్న సంగతి నీకే తెలుసయ్యా అన్నాడు. ఎందుకని అంటే, నేను ఎంత ప్రేమిస్తున్నానన్న సంగతి ఎవరికి తెలుసు? నీకే తెలుసు. అంటే నేను కరెక్ట్గా ఉన్నానో, నేను అస్తవ్యస్తంగా ఉన్నానో, నా పరిస్థితి ఏంటో, నా స్థితి ఏంటో, నా జీవితం ఏంటో, నా గతి ఏంటో నీకే తెలుసయ్యా అని ప్రభువుకు అప్పగించుకున్నాడు.
ఆదివారం సంపాదించడానికి వెళ్తే అది చిల్లి సంచిలో పోసిన సంపాదన అయిపోయింది, కానీ దాని వలన సాతానుడేసే వాళ్ళ అదే. మామూలు రోజులు 1000 రూపాయలు ఇస్తానంటే ఆదివారం 2000 ఇస్తానంటారు. ఎందుకని ఆదివారం ఎవరు చేయరుగా పని. ఆదివారం ప్రభువుని నమ్మిన బిడ్డలు ఎవరు రారు పనికి. అందుకని సాతానుడు వాళ్ళ ద్వారా ప్రేరేపించబడి వలేసేస్తాడు విశ్వాసుల పైకి, దేవుని పిల్లల పైకి వలేసేసి ఆదివారం అయితే 2000 ఇస్తాం, కావాలంటే ఇంకో 200 ఛార్జీ కూడా ఇస్తాంలే, రమ్మనంగా లీవ్ అనుకుంటుంది. ఒక్క ఆదివారం పోతే ఏమిలే 2000 ఒక్కసారి ఎవరిస్తారు, దేవునికి స్తోత్రం. వారం అంతా చేసిన 2000 రావే, అందుకని వెళ్దాం అన్నట్టుకు వెళ్తే ఆ సంపాదన నువ్వు హాస్పిటల్లో పోయటానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు. దేవుని దినాన్ని ఆచరించాలి, దేవుని సన్నిధిలో కాలం గడపాలి. దేవుని సన్నిధిలో కాలం గడుపడం ద్వారా ఆ వారం అంతా నీకు నెమ్మది వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, పురాతన మార్గాన్ని విచారించి తెలుసుకోండి, ఆ మార్గములో నడవండి, యేసయ్య మార్గంలో నడవండి, అప్పుడు మీకు దేవుడు ఏమిస్తాడు? నెమ్మదిని కలుగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక మాట చూపిస్తాను. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనల గ్రంథం 25వ కీర్తన, కీర్తనల గ్రంథం 25వ కీర్తన 12-13 వచనాలు. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 12-13. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వారు కోరుకోవలసిన మార్గము ఆయన వానికి బోధించును, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, దేవుని యందలి భయభక్తులు గలవాడు ఎవడో వాడికి దేవుడు ఏమిస్తాడంట? నెమ్మదిస్తాడు. మనకి భక్తి చాలా ఉందండి, పుంకాలుగా కావాలంటే కొలిసిస్తాం భక్తిని. భక్తి ఉంది కానీ ఏం లేదు, చెప్పాలి గట్టిగా ఏం లేదు, నాకు కానీ నీకు కానీ ఏం లేదు, భయమే పెద్దగా లేదు, భక్తి భలే ఉంది. నిజంగా నీవు యెహోవా యందలి భయభక్తులు ఉంటే నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతకవు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతావు? దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతావు. నిజంగా భయభక్తులు కలిగి ఉంటే లోకాన్ని అనుసరించి నడవలేవు, ప్రభువును మాత్రమే అనుసరించి నడవగలవు. నిజంగా దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి జీవితం నీకుంటే, దేవుడు చూస్తున్నాడన్న భయము నీకుంటే, మాట్లాడినా చూసినా తలంపులో వేరే ఆలోచించినా నడిచినా, నీ పడగలో కానీ నీ దేహముతో జరిగించే ఏ ఆలోచనలోనైనా దేవుడున్నాడన్న భయం నీకుంటే, నువ్వు పాపము జోలికి కానీ లోకము జోలికి కానీ వెళ్ళడానికి ఏముండదు, నీకు ధైర్యం ఉండదు. ఈరోజు చాలామందికి భక్తి బాగుంది, పొరపాటు చేసేస్తారు, పశ్చాత్తాపడి అయ్యా క్షమించంటాడు. ఎన్నిసార్లు క్షమిస్తాడు నిన్ను దేవుడు? ఒకసారి 2 సార్లా? ఎన్నిసార్లు క్షమించాలా? నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా తిరిగి లేపబడతాడు. 8వ పడిపోతే భ్రష్టురాలు అయిపోతావు అంతే. 8వ పడిపోయావు అంటే భ్రష్టుడు అయిపోతావు. ఒక ఆమె నాతో వాదించింది, 7,777,777 సార్లు అంట జీవితాంతం రిటర్న్ అవుతానే ఉంటుందంటే అదే పని పాపం ఆయనకి, నిన్ను క్షమించడమే. నువ్వు తప్పు చేస్తూ ఉంటావు, నువ్వు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటూ ఉంటావు, నీ ఇష్టం వచ్చిన నువ్వు నడుస్తూ ఉంటావు, మరలా వచ్చి క్షమించాయి అనగానే క్షమించేస్తాడు. దేవుని కూలోళ్ళలాగా చూడబాకండి. నేను అంటాను, ఎంత క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడో అంతే రోషాన్ని కలిగిన దేవుడు మన దేవుడు. తెలుసా? పౌరుషం కలిగిన దేవుడు మన దేవుడు. కొన్నిసార్లు మనం అనుకుంటున్నాం, మనం చేసేటువంటి పిచ్చి పనులు బట్టి, భయం లేకుండా ప్రవర్తిస్తున్న కొన్ని కార్యాలను బట్టి వ్యక్తిగత జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుంటూ, నాశనం చేసుకుంటూ మనం అనుకుంటున్నాం, దేవుడు చూస్తాడులే, క్షమాపణ అడిగితే అయిపోయిద్దిలే, పశ్చాత్తాపడితే అయిపోయిద్దిలే, ఓ కన్నీరు గారిస్తే అయిపోయిద్దిలే అనుకుంటున్నాం. అయితే 50వ కీర్తనలు అంటాడు, దేవుని మరచువారులారా దీన్ని యోచించుకోండి. నేను మీ మధ్యలోకి వచ్చానా? మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు? నేనంటలే, దేవుని వాక్యంలో ఉంది ఆ మాట, చీల్చివేయుదును అన్నాడు. మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు భయము కలిగి ఉంటే, భక్తి కలిగి ఉంటే సరిపోదు, కానీ మన జీవితాల్లో ఏముండాలి? భయం ఉండాలి. యెహోవా యందలి భయభక్తులు గలవాడు ఎవడో వారికి నెమ్మదిస్తాడు దేవుడు. ఒక భయం ఉన్నా నెమ్మది రాదు, భక్తి ఉన్నా నెమ్మది రాదు. ఈ భయభక్తుల గురించి భక్తులు, బైబిల్ పండితులు ఏమన్నారంటే, అన్నదమ్ములు అక్క చెల్లెలు లాంటివి. ఈ 2 కలిసి ఉంటే నీ జీవితం దీవెన.
ఈ రెండు నీ జీవితంలో ఉంటే, ఈ రెండు నా జీవితంలో ఉంటే మనకేమొస్తుందంటే నెమ్మదిని దేవుడు కలుగు చేస్తాడు. కొంతమంది అనుకుంటున్నారంట, చదవండి ఒక మాట, దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం చదివితే, దెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాల్లో కొంతమంది ఏమనుకుంటున్నారు, అక్కడ చక్కగా మాట్లాడాడు భక్తుడైనటువంటి పౌలు గారు దెస్సలోనిక సంఘ ప్రజలకు లేఖ రాస్తూ ఆయనకు శ్రేష్టమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. చదువుతారా? పగటి సంబంధులై ఉన్నారు, మనము రాత్రి వారం కాము, చీకటి వారము కాము, కావున ఇతరుల వలె నిద్రపోక మెలుకు. 2-3 వచనాలు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికమైన నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఎట్లాగొస్తున్నాడంట? దొంగవలే. దొంగ చెప్పొస్తాడా? ఏమ్మా చెప్పకుండా వస్తాడా? చెప్పకుండా వస్తాడు. చెప్పొస్తే మనం పట్టుకోవాడిని. గర్భిణీ స్త్రీకి ప్రసవం డాక్టర్లు ఇదిగో ఈ డేట్కి అయిపోయిద్ది అంటారు డాక్టర్లు, కానీ ఆ డేటుకి ముందు అవ్వచ్చు, ఆ డేటు తర్వాత కూడా అవ్వచ్చు. వాళ్ళు చదువుకున్న విద్య పనికిరాదు అక్కడ. దేవుడు జీవాత్మను ఊదిన తర్వాత, దేవుడు ఏ కాలమైతే కడుపులో, తల్లి కడుపులో ఉన్న బిడ్డకు ఏ సమయాన్ని నిర్ణయించారో అప్పుడే బయటకు వస్తుంది. అంతేగాని డాక్టర్లు చెప్పిన కొన్ని గుడ్డేటుగా జరుగుతాయేమో, ఇది ఈ టయానికి అయిపోద్ది అంటే కొంతమంది డాక్టర్లు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి చెబుతారు. వీళ్ళు కూడా ఆ మాట నమ్మినప్పుడు విశ్వాసాన్ని బట్టి కొంతమంది ఆయన చెప్పిన టయానికి అయిపోతాయి. అన్నీ కావు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వచ్చిందో, ప్రసవం ఎప్పుడు జరిగిద్దో తెలియనట్లుగా దొంగ ఎప్పుడు మన జీవితాల్ని, సాతారుడైనటువంటి దొంగ దేవునికి దూరం మనల్ని ఎప్పుడు చేస్తాడో తెలియనట్లుగా కొంతమంది అంట నెమ్మదిగా ఉన్నాములే, ప్రశాంతంగా ఉన్నాములే, ఇబ్బంది లేదులే అనుకుంటున్నారంట. అయితే ప్రభు ఆకస్మికంగా ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎందుకు మనకి ఈ బాధ, ఎందుకు మనకి ఈ ప్రయాస అంటే నిత్యరాజ్యములో మనం ఉండడానికి. ఎక్కడ ఉండడానికి? నిత్యరాజ్యములో ఉండడానికి కదా ఈ బాధ. ఎంత బతికి ఇంటి వెనక చావాలా? కాదుగా. ఎంత బతుకు ఏనుగు చూడటానికి బ్రహ్మాండంగా ఉంది, కానీ అది చచ్చినా 100 బ్రతికినా 100 అంటారు పెద్దోళ్ళు. అంటే దాని విలువ ఎక్కడికి పోదు. నేనంటాను, దేవుని వాక్యములు అంటాడు, చల్లగానైనా ఉండు లేకపోతే వెచ్చగైనా ఉండు. నులివెచ్చని స్థితి మనకు వద్దనే వద్దు. కొంతమంది మనం మోసపోతున్నాములే మోసం చేస్తున్నాము అనుకుంటున్నారు, కానీ వారిని వారే మోసం చేసుకుంటున్నారు. మన వ్యక్తిగత జీవితాన్ని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం. చేతులారా మనము పాడయ్యేది కాక ఎదుటి వారిని కూడా ఏం చేస్తానంటే పాడైనటువంటి జీవితంలోకి నడిపించేస్తున్నాం. కనుక దొంగ ఎప్పుడు వచ్చునో ఎలాగూ తెలియదో ప్రభు రాకడ కూడా అలాగే దగ్గరలో ఉంది. కనుక ఆయన వచ్చే లోపల, మనం చచ్చే లోపల భక్తి కలిగి ఉంటే పనికిరాదు, కానీ యెహోవా యందలి ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే భయభక్తులు కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని చేస్తారో అట్టి వారి జీవితాల్లో దేవుడు ఏమిస్తాడు? నెమ్మదిని కలుగు చేస్తాడు. మరొక మాట చూపిస్తాను చూడండి. సామెతల పుస్తకం 1వ అధ్యాయం 33వ వచనం. సామెతల పుస్తకం 1వ అధ్యాయం 33వ వచనంలో, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా ఉంటాడు, వాడికి భయము కలిగిన, కీడు కలిగిన, ఆపద కలిగిన వాడు దేనికి భయపడడు. వాడు ఎలాగుంటాడంటే నెమ్మదిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం అంగీకరించాలి? ఉపదేశమును అంగీకరించాలి. ఏంటి ఉపదేశం? ఉపదేశం అంటే తెలుగులో మీకు చెప్పాలంటే మంచి మాట. లోకంలో చాలా మంచి మాటలు ఉంటాయి. చిన్నోళ్ళు చెప్పే ఉంటాయి, పెద్దోళ్ళు చెప్పే ఉంటాయి, నడి వయసు వాళ్ళు చెప్పే ఉంటాయి. చాలామంది మంచి చెప్తారు, కానీ మంచిని వాళ్ళు పాటించలేరు. అయితే ప్రభు మంచివాడు, ఆయన వంటి మంచివాడు లేడు. ఆయన మంచిగా చెప్తాడు, కానీ కీడు ఎప్పుడు చెప్పడు. ఏం చెప్తున్నాడు? ఉపదేశం అంటే ఏంటి? ఆయనే ఉపదేశం. యేసు ప్రభు వారి యొక్క జననం, యేసు ప్రభు వారి యొక్క మరణం, యేసు ప్రభు వారి యొక్క శ్రమలు, యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం, యేసు ప్రభు వారు తిరిగి రెండవ రాకడలో భూమి మీదకి దిగి రావడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే టోటల్గా యేసు ప్రభు వారి యొక్క జీవితమే
ఉపదేశం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 2-3 వచనాలు ఈ మాటలు మనకు కనబడతాయి. యేసు ప్రభు వారి యొక్క జనన మరణ పునరుద్ధానముల రాకడ గురించినటువంటి మాటలే ఉపదేశం. ఉపదేశాన్ని అంగీకరించాలి అంటే ప్రభువు మాటను నీవు అంగీకరించాలి. దేవుని మంచి మాట వినాలి, దేవుని మంచి మాటను అనుసరించాలి. ఎప్పుడైతే ప్రభువు మాటను నీవు అనుసరిస్తావో, ప్రభువు మాట ప్రకారంగా నీ జీవితాన్ని నీవు నిర్ణయం చేసుకొని ముందుకు సాగుతావో, భక్తుడైన దావీదు అంటాడు, ఇదే కీర్తన 119వ కీర్తన 50వ వచనములో భక్తుడు మాట్లాడుతుంటాడు, నా బ్రతుకులో నాకు నెమ్మదినిచ్చింది ఏంటంటే నీ వాక్యమే, నా బాధలలో నాకు నెమ్మది కలుగు చేసింది. యెహోవాక్యము అనే రాజు ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆ రాజుగారి కుమారుడి పేరు కొన్యా. ఏం పేరు వాడి పేరు? కొన్యా. కొన్యాతో ప్రభు మాట్లాడుతూ భయంకరమైన మాట అన్నాడు, రే ఓటికొండ వంటి వాడా, నీ ఉంగరాన్ని తీసేస్తాను, నీ ఘనతను తీసేస్తాను, నీవు గర్విస్తున్నావు, అతిశయపడుతున్నావు, నిన్ను భూమి మీద లేకుండా చేస్తాను రా అన్నాడు. ఎందుకు అంత బాధ ప్రభువుకు కలిగింది కొన్యా మీద అంటే, అతని కంట బాల్య దినముల నుండి దేవుని మాట వినకపోవడం వాడుకైపోయిందంట. ఏమైపోయింది? కొన్యా, నీవు నా మాట వినకపోవడం బాల్యము నుండి వాడుకైపోయిందిరా నీకు. కొంతమంది జీవితాల్లో వింటున్నారు కానీ విన్న వాక్యాన్ని ఏం చేసుకోలేకపోతున్నారు. ఏం చెప్పాడో తెలియదు కానీ భలే చెప్పాడు అనుకుంటున్నారు, సంతోషపడుతున్నారు. ఆ కొద్దిసేపు సంతోషాన్ని అనుభవించి ఆ కొద్దిసేపు పశ్చాత్తాపడి ఇక నేను ఇలాగే ఉంటాను అంటున్నారు. కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ మాటలు చెవులో కాదు హృదయంలో కూడా ఉంటలా. కొన్యాతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఓటికొండ వంటి వాడా, పనికి మారిన ఘటమా అని మాట్లాడుతూ కొన్యా గురించి, నీవు నా మాట వినకపోవడం బాల్యము నుంచి నీకు వాడుకైంది. వాడుకగా తీసుకోబాకండి దేవుని మాటలో, వాడుకగా రాబాకండి దేవుని సన్నిధికి. వాడుకగా మనం ఏది చేసినా, అలవాటుగా ఏదైనా చేసినా దాని వలన దైవ సంబంధమైన ఆశీర్వాదం మన జీవితాల్లో ఇవ్వడం. ఒకవేళ నేను కూడా వాడుకగా ఏదో టయానికి రావాలి, చెప్పాలి, నా వంతు నేనేదో 4 మాటలు చెప్పాను, కానుక తీసుకున్నాను, వెళ్ళిపోయానంటే నా జీవితాన్ని బట్టి కూడా దేవుడు సంతోషించడు, దుఃఖపడతాడు. మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఏది వాడుకగా తీసుకోకూడదు. ప్రత్యేకించి దేవుని మాటలు వినడం వాడుకగా ఉండకూడదు. దేవుని మాటలు అనుసరించే విధానం రావాలి. వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తును గూర్చిన మాట వలన తప్ప మరి దేని వలన కలుగుదు అన్నాడు. కనుక వాడుకగా ప్రభువు మాటలు ఉండకూడదు మన జీవితాల్లో. ఉపదేశాన్ని అంగీకరించడం అంటే దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం కట్టుకోగలగాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. వాక్యాన్ని వినడం వాడుగ్గా ఉంది, అందుకని కొన్యాను దేవుడు తీసేశాడు. దేవుని వాక్యాన్ని వినడం వాడుగ్గా ఉండకూడదు, కానీ అనుసరించే విధానం మన జీవితాల్లో రావాలి. నిజంగా నీ వాక్యానుసారంగా జీవిస్తుంటే, నిజంగా వాక్యానుసారమైనటువంటి అనుభవం నీ జీవితంలో ఉంటే, నిజంగా వాక్యానుసారంగా నీవు నడుస్తూ ఉంటే నీవు అసలు తప్పిపోవడానికి అవకాశం ఉండదు. ఉందా? దేవుని వాక్యానుసారంగా నడిచారు భక్తులు. ఎక్కడ వారి జీవితాల్లో దోషము కానీ, పాపము కానీ, అతిక్రమము కానీ, బలహీనత కానీ వారి జీవితాల్లో ఎక్కడ కనబడలా. దేవుని వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో, దేవుని వాక్యాన్ని అనుసరించి ఎవరైతే నడుస్తారో వారి జీవితాల్లో దేవుడు ఏమిస్తానంటే నెమ్మదిని ప్రభువు కలుగు చేస్తారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం పడదాం. హల్లెలూయా. చివరి మాట చెప్తున్నాను దేవుని వాక్యంలో 94వ కీర్తన 13వ వచనం. 94వ కీర్తన 13వ వచనం. స్తోత్రం. నీతిమంతులకు దేవుడు ఏమిస్తారంట చెప్పాలా?
నీతిమంతులైన వారికి నెమ్మదిని కలుగు చేస్తానన్నాడు. ఎవరికి నెమ్మది? నీతిమంతులకి. ఎన్ని విషయాలు చెప్పాను? 6 విషయాలు. నెంబర్ 1 చెప్తారా? దేవుని వెదికే వారికి, పూర్ణ మనసుతో దేవుని వెదికిన వారికి నెమ్మది, దేవుని తట్టు తిరిగిన వారికి నెమ్మది, దేవుని మార్గములో నడిచిన వారికి నెమ్మది, భయభక్తులు కలిగిన వారికి నెమ్మది, అలాగే ఉపదేశమును అనగా దేవుని మాటలు అనుసరించి నడిచిన వారికి నెమ్మది. ఇక్కడ అంటున్నాడు నీతిమంతులకు నెమ్మది. ఎవరికి నెమ్మది? నీతిమంతులైన వారికి దేవుడు ఏం కలుగు చేస్తాడు? నెమ్మదిని కలుగు చేస్తాడు. మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో నీతి కలిగి బ్రతకాలి. నీతి అంటే ఏంటి? ఏమ్మా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతడికి నీతిగా ఎంచబడిను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నది ఈ మాట. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని నమ్ముకోవడమే నీతి. ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వేం చేయాలి? నీ అతిక్రమముల కొరకై నీవు పశ్చాత్తాపడి హృదయపూర్వకంగా పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి నీ వచ్చి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ అనుభవంలోకి రాబడతాడు. వారు దేవుని కుమారులు కుమార్తెలుగా అనబడతారు. దేవుని నమ్ముకున్న నీవు దేవుని యొక్క మార్గములో కొనసాగుతూ నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నీవు మార్చబడినప్పుడు జీవము కలిగిన దేవుడు నీకేం కలుగు చేస్తారంట? నెమ్మదిని కలుగు చేస్తాడు. ఓ చిన్న సందర్భాన్ని మీ జ్ఞాపకంలోకి తేవడానికి ఆశిస్తున్నాను. మనందరికీ తెలుసు ధనవంతుడు లాజరు. ఎవరు? ధనవంతుడు లాజరు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. ఇద్దరు చనిపోయారు. ఒక ఆయనేమో అబ్రహాము రొమ్మున ఆనుకుని నెమ్మది పొందుతున్నాడు, ఒక ఆయనేమో పాతాళములో అగ్నిగుండములో అల్లాడిపోతూ తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు యొక్క చిటికినేలు ముంచి ఒక్క చుక్క నీళ్లు నా నోట్లో పోయమని అడుగుతున్నాడు. అబ్రహాం అంటాడు, నీకు మాకు మధ్య అగాధముందరా నాయన, నేను నీకు తండ్రి అని ఇప్పుడు తెలిసిందా? నీకు ఎప్పుడు తెలియాలా? భూమి మీద ఉన్నప్పుడు కదా తండ్రి అని తెలియాల్సింది. అంత అయిపోయిన తర్వాత చేతులు గాలి నాకు ఆకులు పట్టుకున్న ఉపయోగం లేదన్నట్టు అంత అయిపోయింది, నరకంలో పడ్డాడు. వెళ్ళి అక్కడ నుండి పిలుస్తున్నాడు తండ్రివైన అబ్రహామా అని. అంటే తండ్రి అబ్రహాం అన్న సంగతి తెలుసా తెలీదా? తెలుసో. తండ్రివైన అబ్రహామా అనగా ఆయన అంటున్నాడు, నీకు మాకు మధ్య అగాధం ఉందయ్యా. నేను వేరే స్థలంలో ఉన్నాను, నువ్వేమో వేరే స్థలంలో ఉన్నావు, కనుక నేను నీ మధ్యలోకి రావడానికి కానీ నువ్వు నా దగ్గరకు రావడానికి ఏం లేదు, అవకాశం లేదు అని చెప్తూ ఆయన అంటాడు, నీవు భూమి మీద ఉన్నప్పుడు నీకిష్టం వచ్చినట్లుగా బ్రతికావు, సుఖాన్ని అనుభవించావు, ఓ నీవు కోరుకుంది పట్టిందల్లా బంగారం అన్నట్లుగా నీకిష్టం వచ్చిన నీ లైఫ్ లీడ్ చేశావు, నీకిష్టం వచ్చినట్టుగా బ్రతికావు, కానీ దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతకలేదు. అయితే లాజరు అలా బ్రతకలేదయ్యా. లాజరు తన బ్రతుకు దినములన్నీ ఎలా బ్రతికాడంటే నాకిష్టం వచ్చినట్లుగా కష్టమును అనుభవిస్తూ బ్రతికాడు. అతడు చనిపోయి సరైన రీతిలో కూడా సమాధి చేయబడలేదు. నిన్ను సరిగ్గా సమాధి చేశారు, కానీ అతడు సమాధి చేయడానికి కూడా ఎవరు? అనాథ సేవలకు ఎవరైనా సమాధి చేస్తారా? చేపలో జుట్టేస్తారు, తీసుకెళ్ళి ఏదో ఒక 1000 రూపాయలు 2000 ఎవరైనా జాలి తలిసిస్తే తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు పంచాయతీ వాళ్ళు తీసుకెళ్తారు, పొడిచేసి వస్తారు అంతే. మన ఎవరాళ్ళకి ఎవరు తెలియదు. అయితే ఎవరు లేని అనాథుగా సమాధి చేయబడినటువంటి దరిద్రుడైన లాజరు, పేదవాడైన లాజరేమో అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా చిన్న రిక్వెస్ట్, నేను బ్రతిమలాడుతూ దైవజనుడిగా చెప్తున్న మాట ఏంటంటే, మీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకబాకండి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి? దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతకండి. దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి అంటే నీవు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మార్చబడాలి. ప్రభు చెప్పిన ఉపమానమే. ప్రభువే చెప్పాడు, ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. లాజరు నెమ్మదిగా ఉన్నాడు, ధనవంతుడేమో పాతాళములో నరక యాతన, ఏడ్పును పండ్లు కొనుకొట్టి అక్కడ వేదన అనుభవిస్తూ ఉన్నాడు అని దేవుడు చెప్తూ వచ్చాడు. కనుక మన వ్యక్తిగత ఆత్మీయ అంతరంగ జీవితాల్లో ప్రభువును కలిగి ఉందాం, ప్రభుతో కలిసి నడుద్దాం. ప్రభుతో కలిసి నడుస్తూ ఇలాగ నీవు పాటించగలిగినప్పుడు నీకు నెమ్మదినిస్తాడు. కనుక నెమ్మది ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలో ఒక మాట చూపించేసి నా సమయాన్ని ముగిస్తాను. చూద్దామా దేవుని వాక్యములో నెమ్మదిని దేవుడు కలుగు చేసిన తర్వాత మనం ఏం చేయాలి? దినవృత్తాంతం మరి ద్వితీయోపదేశకాండ గ్రంథం 12వ అధ్యాయం 10-11 వచనాలు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 12వ అధ్యాయము 10-11 వచనాలు.
చదవండి. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండు శత్రువులందరినీ లేకుండా మీకు విశ్రాంతి కలుగు చేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా నైవేద్యాన్ని మీరు యెహోవాకు మొక్కుకొనిన శ్రేష్టమైన మొక్కుబడులను దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొనిన స్థలమునకు మీరు తీసుకొని రావాలి. దేవుడు ఏర్పరచుకున్న స్థలం ఏది? దేవుని మందిరమే. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, మీరు ఇలా చేస్తే నెమ్మది ఇస్తాను, మీకు నెమ్మది నేను కలుగు చేశాను కనుక, శత్రువు మీద జయమిచ్చి నెమ్మది మీకు ఇచ్చాను కనుక మీరేం చేయాలి అంటే మీరు దశమ భాగం తీసుకొని రావాలి, మొక్కుబడి కానుక తీసుకొని రావాలి, ఏవైతే ప్రథమ ఫలాలు మీ గృహాల్లో పండిన అవి దేవుని మందిరంలోకి తీసుకురావాలి అనగా టోటల్గా దేవుని పరిచర్య కొరకు ఏ ఆజ్ఞ దేవుడు ఇవ్వమని ఏది ఆజ్ఞ అయితే తెలియపరచాడో వాటన్నిటిని మీరేం చేయాలి? పాటించాలి. ఇవి పాటించలోళ్ళకి దేవుడు ఏమి ఇవ్వలేడు? శత్రువు పైన జయం ఇవ్వలేడు, నెమ్మదిని కూడా దేవుడు ఇవ్వలేడు. కొంతమంది అనుకుంటారు దశమ భాగాలు ఇవ్వమంటే, కానుకలు ఇవ్వమంటే కొంతమంది అపోహ ఆలోచన ఏంటంటే ఆయనకేగా మేము ఇస్తున్నాం అనుకుంటారు. మీరు ఇవ్వకపోయినా, ఒకవేళ నేను నా సేవకుడికి ఇవ్వపోయినా, నేను నా ఆత్మీయ తండ్రికి ఇవ్వపోయినా, మీరు నాకు ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు. ఎందుకు ఇవ్వమని ప్రభు చెప్పాడంటే సేవకులు పోషించబడ్డానికి కాదు. దశమ భాగాన్ని ఇవ్వమంది, కానుకలు ఇవ్వమంది, మొక్కుబడి ఇవ్వమంది, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నడవమన్న కారణం ఏంటంటే మీరు దీవెనకరంగా ఉండడానికే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకిచ్చి చూస్తే ఆ ఆశీర్వాదం ఏంటో ఖచ్చితంగా దేవుడు మీకు కూడా ఇస్తాడనే ఒక విధానం పెట్టాడు, ఒక పద్ధతి పెట్టాడు, ఒక ఆజ్ఞను, ఒక నిబంధన దేవుడు చేయడానికి కారణం ఏంటంటే దేవునికి ఇవ్వాలి అని పెట్టడానికి కారణం ఏంటంటే సేవకులు పోషించడానికి కాదు. అది దేవుని వాక్య ధర్మం. దేవుని వాక్యపు విధి మీరు చేసినప్పుడు మీకు కావలసిన వాటిని కూడా దేవుడు ఖచ్చితంగా సమకూరుస్తాడు. అంటే యోమని సేవకులు చెప్తున్నారంటే యూట్యూబ్లో కూడా చాలా రోల్స్ వచ్చేస్తున్నాయి. ఓవరకే సేవకులు ఇవ్వమంటున్న కారణం ఏంటంటే సేవకులు పోషించడానికి కాదు. ఇవ్వమంటున్న కారణం ఏంటంటే దేవుని సంఘ డెవలప్మెంట్ కోసం. ఇవ్వమంటున్న కారణం ఏంటంటే మీరు కూడా అభివృద్ధి పదములో నడిపించబడడానికి, దైవ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీ జీవితంలో కలగడానికే ఇవ్వమని చెప్తున్నాం తప్ప ఇవ్వకపోయినా, సేవకుడిని పోషించలేకపోయినా పిలిచిన దేవుడు అన్యాయస్తుడు కాదుగా. మరొక దిక్కు నుండి అయినా సేవకుడిని దేవుడు ఏం చేయగలడు? పోషించగలడు. కనుక నా మాటలు ముగిస్తూ చెప్తున్న మాట ఏంటంటే మనం ఆరాధించే దేవుడు నెమ్మదిని కలుగు చేయవాడు. శత్రువు పైన జయమిస్తాడు, శరీరం పైన జయమిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం పైన జయాన్ని దేవుడిచ్చి నలుదిశలలో నెమ్మదిని కలుగు చేస్తాడు. నెమ్మది కలుగు చేసే దేవుని సన్నిధిలో నీకు నెమ్మది ఇవ్వాలంటే దేవుని ఆజ్ఞలను, విధులను, శాస్త్రాన్ని అనుసరించి నడవాలి అని జ్ఞాపకం చేస్తూ, ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ప్రభువుకు దూరంగా ఉంటే, నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉంటే ప్రభు దగ్గరకు రండి. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు పశ్చాత్తాపడి మారు మనసు బాప్తిస్మ అనుభవంలోకి రండి. ప్రభువును అంగీకరించండి, ప్రభు మార్గంలో నడవండి. ఒకవేళ నేను రక్షించబడ్డాను అంటే నిజమైన నెమ్మది నీకుందా లేదా నీ వ్యక్తిగత అంతరంగ జీవితంలో పరిశీలన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఒక్క నిమిషం వల్ల మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు పాద సన్నిధిలో పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. పరమ తండ్రి నీకు స్తోత్రమయ్యా. కృపగల దేవా నీకు స్తోత్రాలు నాయనా. నిన్ను స్తుతిస్తున్నాను నాయనా. నెమ్మదిని కలుగు చేవాడు నీవేనని నీ వాక్యం సెలవిస్తూ ఉండగా నాకు నెమ్మదినివయ్యా అని ప్రభు పాద సన్నిధిలో పశ్చాత్తాపడుతూ చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడని వందనాలు. గడిచిన వారం, ఈ వారం ప్రభువా నెమ్మదిని కలుగు చే దేవుడు నీవని,
అలాగే ఎలాగున మేము ప్రవర్తిస్తే మా జీవితంలో నెమ్మది కలుగుతుందో నీ వాక్యము ద్వారా ఈ 2 వారాలు మాతో మాట్లాడిన వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని మా జీవితంలో అనుసరించడానికి కృప చూపించండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యాన్ని బోధించడమే కాదు కానీ వాక్యాన్ని బోధిస్తున్న నేను కూడా వీటిని అనుసరించగలిగిన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయతను దీవెన మీరు అనుగ్రహించి విత్తబడిన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా అందరికి కలుగు చేయమని, ఎవరు వారి యొక్క పరిస్థితిని బట్టి ఏ విషయాల్లో నెమ్మది లేకున్నారో ఆ విషయాలన్నింటిలో కూడా నెమ్మదిని, కృపను, సమాధానాన్ని మీరు కలుగు చేసి బలపరచమని, వింటున్నటువంటి ప్రజల జీవితాల్లో ఆశీర్వాదాన్ని, దీవెనను మీరు కలుగు చేసి నెమ్మదిగా వారి జీవితాలు బ్రతకడానికి, నీతిమంతులుగా వారు మార్చబడినట్లుగా అట్టి కృపను, సమాధానాన్ని మీరు కలుగు చేసి నీ కార్యము జరిగించమని యేసు ప్రభువు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.